నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం వచ్చేసి ఇప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరినాం. బెంగళూరు యశ్వంతపూర్ నుంచి బయలుదేరాం. మనం వచ్చేసి ఇప్పుడు విజయవాడకి తీసుకెళ్తున్నాం లోడు. నైటే బయలుదేరినాం మూడు గంటలకి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో. అందుకని చెప్పేసి 3 గంటలకు బయలుదేరినాం. చిన్నగా బయలుదేరి వస్తున్నాం. పడుకున్నాం అక్కడ 3 గంటల దాకా పడుకొని చిన్న బయలుదేరి వస్తున్నాం. ఇక మనం చిన్నగా వెళ్తూ ఉందాం. ఇక దారిలో విశేషాలు ఏంటంటే, ఈ రోడ్డు వచ్చేసి ఒకటే రోడ్డు అనమాట వెళ్ళేది. మనం చూడండి ఎలా ఉంది అసలు వ్యూ. అసలు మార్నింగ్ టైం కదా, చాలా బాగుంది అసలు, చాలా అంటే చాలా. ఓకేనా? ఇటు పోతే పలమనేరు, రైట్కి పోతే స్ట్రైట్కి పోతే చిత్తూరు, అదనమాట. మనం పలమనేరు ఇది మొగిలి ఘాట్ రోడ్డు ఉంది కదా, మొగిలి ఘాట్ రోడ్డు దగ్గరలో ఉన్నాం అనమాట. మొగిలి ఘాట్ రోడ్డు కూడా వీడియో తీద్దాం అనుకున్నాం వచ్చేటప్పుడు కూడా. కానీ ఏంటంటే, అదే మొన్న చెప్పే కదా, మొన్నటి వీడియోలో యాక్సిడెంట్లు బాగా అవుతాయని, అక్కడే ఒక బండి పడిపోయింది, కంటైనర్ లారీ పడ్డది అక్కడే, పార్సిల్ లోడ్ ఏదో. ఇట్లా పోయి అదే టర్నింగ్లో అక్కడే పడ్డది. ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయో అదే ప్లేస్లో. మరి అదే ప్లేస్లో ఏమైనా ఉందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ప్రతి బండి అక్కడే పడుతుంది, ప్రతి బండి అక్కడే యాక్సిడెంట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఈ రోడ్డే ఘాట్ రోడ్ సెక్షన్, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట డ్రైవింగ్లో. అది మొత్తం ఎక్కడికక్కడికి మొత్తం సైన్ బోర్డులు అవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్త, నిదానంగా వెళ్ళాలంటే ఆశ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఇలాంటి రోడ్లలో కూడా క్రాస్ చేస్తూ ఉంటారు. క్రాస్ చేసుకుని అగో చూడండి ఎట్లా వెళ్తున్నారు. అట్లా క్రాస్ చేయకూడదు, ఎందుకంటే సమయాన్ని బట్టి చేయాలి. కానీ అసలు అది వచ్చి కాకంతే ఆగిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సన్నగా ఏం చేయాలో అర్థం కాదు. ఇదే మస్తు డేంజరస్ ఘాట్ రోడ్ అనమాట, చాలా డేంజరస్. వీడియో కొంచెం షేక్ అవుతుంది కదా, ఇది కొంచెం స్టీరింగ్ తగిలి షేక్ అవుతుంది. ఎదర అక్కడ ఆపుదాం అనుకుంటే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేని ఇక సెల్లు మామూలుగా పెట్టేసా, లేకపోతే మరి చూశారంటే ఏం లేదు. అందుకని మన వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే? కొంచెం బ్లర్ అయింది, కదులుతుంది కదా, బ్లర్ అయిపోయింది. చూడండి అసలు మార్నింగ్ టైము వైబ్ చూడండి. తిరుపతి దగ్గరకు వచ్చేసినాం. కొండలు చూడండి ఎలా ఉన్నాయి. అసలు తిరుపతి, ఈ తిరుపతిలో లొకేషన్స్ అసలు బ్యూటిఫుల్. అసలు చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ. అసలు ఇక్కడే ఉండబుద్ధి అయితే, ఒక మంచం తెచ్చుకొని అక్కడ వేసుకొని పడుకుంటే ఎంత బాగుంటుంది అసలు కదా. ఎంత బాగుంది లొకేషన్ చూడండి. తిరుపతి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మామూలు. ఇంత బాగుంది లొకేషన్. ఈ కొండల దగ్గర తీద్దామని అనుకున్నా, అందుకనే తీసా. బాగా ఇవే ఫేమస్ అనుకుంటా కొండలు. వెంకటేశ్వర స్వామి కూడా కొండ మీదే ఉన్నారు కదా, అందుకని అన్ని కొండలు ఉంటాయి అనుకుంటే అంతే. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం సంగతి? ఇక మనం చిన్నగా దగ్గరలోకి వెళ్ళాక మంచినీళ్ళు పట్టుకోవాలి, వంట వండుకోవాలి. వంట వండేసి ఆల్రెడీ. ఇక అక్కడికి వెళ్ళి గౌరారంలో వాటర్ పట్టుకోవాలన్నమాట. అదేం స్కూల్ తెలిస్తే కామెంట్ చేయండి, నాకు తెలియదు. కాడ్నూరు స్కూల్ ఏదో ఉంది తిరుపతి రోడ్లో. తిరుపతి ఇక ఇంకో 20 కిలోమీటర్లు ఏముంటుంది అనుకుంటున్నా. అసలు చూడండి అసలు రోడ్డు ఎంత బాగుందో అసలు, సూపర్ అంటే సూపర్. ఫారెన్ లొకేషను, సేవ్ చేసుకోండి. ఇది ఫారెన్ లొకేషను, చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా. అంత బాగుంది లొకేషను. ట్రిప్ అన్లోడ్ చేసేసి మనం ఇంకా వేరే
ఎటన్నా వేరే సైడు వెళ్దాం. చూడండి అసలు ఎంత బాగున్నాయో కొండలు, ఆ ప్రదేశం, ఇది అది. ఎవరు చెప్పారు ఫ్రెండ్స్ ఎక్కడో అందాలు ఉంటాయని? లేదు, మన దగ్గరే బోలెడన్ని అందాలు ఉన్నాయి. మన దగ్గరే, మన ఏపీ తెలంగాణలోనే. ఎక్కడో ఉంటాయని అనుకోవద్దు, మన దగ్గర కూడా ఉన్నాయి. గౌరవరం పార్కింగ్లో ఉన్నా నేను. గౌరవరం పార్కింగ్కి నైట్ వచ్చా, 1 గంటకు వచ్చా. 1 గంటకు వచ్చి పడుకున్నా. వెనక మా బండి ఒకటి వస్తుంది, కలిసి వెళ్దామని పడుకున్నా. అతని కోసం వెయిటింగ్ అనమాట. ఇది పార్కింగు, గవర్నమెంట్ పార్కింగు. సేఫ్టీ ఉంటుంది ఇక్కడ. ఇలాంటి కాడ పెట్టుకుంటే మనకి వాష్రూమ్స్ వెనక కనబడుతున్నాయి. వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక బయలుదేరిపోయినాం, వచ్చేసినాం ఆల్రెడీ. చిలకలూరిపేట దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకో 80 కిలోమీటర్లు ఉంటుంది. ఆయన ఫోన్ చేసిండు, పార్టీ ఆయన, తొందరగా రావాలమ్మా, రేపు మళ్ళీ సండే అన్లోడ్ అవ్వదు అని అన్నాడు. రేపు వచ్చేసి ఆదివారం అన్లోడ్ అవ్వదు, అందుకని చెప్పి బయలుదేరా. మళ్ళీ అన్లోడ్ కాపుతుంది వచ్చి కాకు. మొత్తం ఇవన్నీ ఇక్కడ మొదలు పెడితే, చిలకలూరిపేటలో మొదలు పెడితే గుంటూరు దాకా అన్నీ అవే ఉంటాయి. మన బ్రాండ్ ఏంటి, గోడౌన్లు, మిర్చి గోడౌన్లు, పత్తి గోడౌన్లు అన్నీ ఫుల్గా ఉంటాయి అన్నమాట. పొగాకు గోడౌన్లు అలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.